దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి అనేది ఒకసారి తెలుసుకుందాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే శత్రువులను ప్రేమించాలి, హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి, దీవించాలి, కానీ మనము శపించకూడదు. పవిత్రమైనటువంటి హృదయము కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనం ఏమి మనుషుల దగ్గర కోరుతామో అదే మనము వారికి చేసేటువంటి వారంగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు కనుక, ఏమీ కూడా తీసుకొని పోలేము కనుక, మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మన శత్రువులను ప్రేమించే వారంగా ఉండాలి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు మన ఎడల సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు కనుక ఈ వాక్యానుసారంగా మనందరము జీవిద్దాము. ఇటు వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.